అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్గా అఘోరితో? అఘోరితో ఎన్ని రోజులు అంటే ఒక 2 months అనుకోండి జర్నీ. 2 months జర్నీ. ఎటు తిరిగే వాళ్ళు నార్మల్? నాకు డౌట్ అంటే టెంపుల్స్ కి తిరిగిపోయాడు. టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం, పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం. ఫుడ్ అంటారా, భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే, ఆ స్టిక్కరింగ్ అయిన చూసే వచ్చేస్తారు. వచ్చి 500 కానీ 1000 రూపాయలు కానీ, లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం వండి తీసుకురావడం, తనకి బట్టలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 ఇచ్చినా కానీ, ఒక 100 మంది 10 ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 10,000 1000 రూపాయలు ఎంత అవుతుంది? రోజుకి ఒక 25-30 సంపాదిస్తాడు అనుకోండి. అలాగా రోజుకి 25-30 పెట్రోల్ ఫ్రీయే, డబ్బులు ఫ్రీయే, తిండి ఫ్రీయే. ఇంకేముంది, ఏసీ ఆన్ చేసుకుని చల్లగా కూర్చుని తోలడం. రోజుకి 25,000-30,000 పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా, లెక్కెట్టేదానంటే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం. అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం, పెట్రోల్ బంక్ పడుకోవడం అంతే. అంతే. ఇంకా ఇల్లు సపరేట్ ఏమి ఉండేవి కావు. ఈ 2 months లో నువ్వు లేవు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా, నువ్వు అడగలేదా? అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా, ఒక నమ్మి వెళ్ళడం, ఆ ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అనమాట. నేను ఒకటి చూసా, మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ 2 months గ్యాప్ లోనే ఒక 3 weeks కో అనే వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా. వచ్చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయి అనుకోండి, అలాగే నా సొంతగా ఏం కాదు. అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలే, అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు, చంపుతా అని చెప్పని. ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు, బయటకు వచ్చినాకే తెలిసినాయి ఇవన్నీ. మా అన్నని చంపడానికి 3.5 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా. కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు, ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా. అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు, అంత అయిపోయింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫోన్లు, నేను నార్మల్ గానే కంట్రోల్ ఉండిపోయా. మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా. ఇంకా ఓకే, మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు మాట్లాడిచ్చి మళ్ళీ యాస్టీస్ రిపీట్ చేశారనమాట దాన్ని. చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని. మనం పేర్లు చెప్పక్కర్లే, దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నేనైతే ఒకటే అనుకున్నా, నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా. ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను. అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు, నాకన్నా డబల్ ఉంటది వాళ్ళకి. మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నప్పుడు, మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడే ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ అయ్యి జరిగింది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం, ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు? నువ్వు అడగలేదా, క్వశ్చన్ చేయలేదా? ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ వినిపించాయి అనమాట. అంటే తను డిలీట్ చేసుకోవచ్చు, పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చు ఏమో. నాకైతే అలా వినిపించి, ఇది అంత ఫేక్, తను అబద్ధాలు ఆడుతుంది, తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది, అంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట. అప్పటికి నేను నమ్మలే. కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే, తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి, తనకి పెళ్ళయింది ఆల్రెడీ, పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సంథింగ్, ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు, తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది. ఏంటి అంటే సడన్ టైంలో నాకు హస్బెండ్ లేరు, ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది. షీఈ్ లాయర్ అనుకుంటా, ఐ థింక్. తను లా అయ్యింది. ఓకే, ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో, అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా, నాకంటే ఒక తోడు ఉంటది కదా అన్న. అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది. మరి అలాగనుకుని ఓకే ఇతనితో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట. పిచ్చిదాన్ని, నాకు తెలియదు. అప్పుడు ఏదైనా బాధలో ఉండేదాను? బాధలో ఏం లేనబ్బా, బానే ఉన్నాను. తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు, ఇది పక్క.
ఏం తిన్నారు ఆ రోజు రాత్రి? బిర్యానీ? చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది, చికెన్ కర్రీ అండ్ చేసింది బగారా రైస్. మమ్మీ చేసింది. అయ్యో వాడు చేస్తే ఇంకేముంది, వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా అబ్బాయి కదా, ఎగురు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. అబ్బాయే కదా, అబ్బాయే. ఏదో బయట ఫోటోలు వచ్చాయి, అవన్నీ నిజమేనాదండి? ఆయనేనాదండి? ఓకే. అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి అవన్నీ చూపించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఉందా హైదరాబాద్ లో? అంటే వాళ్ళ ఊర్లో పూరిల్లు ఇల్లు ఒకటి ఉంది. అవునవును, వాళ్ళ ఇంటికి. అచ్చా, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మానికి పరిచయం చేశాడు. ఓకే, బానే ఉంది. అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్లిపోయాడు అనమాట. ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే. సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీడియా ముందుకు వచ్చింది అనమాట. అబ్బాయే ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల చెట్టుకు గట్టేసి కొట్టడం, ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని. ఏజ్ కూడా నాతో 27 years అని చెప్పాడు. అది కూడా ఫేకే, 38 years అంట. నేను ఆయనది ఒక వీడియో చూసా. నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నావు వర్షిని. ఆయన ఏం చేస్తాడని భయం లేదా? నాకెందుకు భయం? తూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యాదవ్కి? కాలబారి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా, పూజలు చేసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటా. ఒక కాలబారి వస్తుకుని రాదు, ఇంకా బూతులు వస్తుంది నాకు, వద్దు. ఇంకా నన్ను ఏం చేస్తాడు? సరైన మంత్రం రాదు, వచ్చినా గానీ నన్ను ఏవో ఇంటికి కూడా వేయలేడు. మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట, లైక్ ఇలా ఆమె ఎవరు, ఆమె నాకెందుకు ఫోన్ చేసి, ఒకవేళ నాకు కానీ ఫోన్ చేస్తే అయిపోతుంది. అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలీదు, ఇంకా సంబంధం లేదు. పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి, ఆ భయం అనేది ఉంటదమ్మా. మరి వర్షిని పేరంటే గసగస వణికిపోతూ ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ లో రావడం ఏం ప్రయత్నించలేదు అంటే? వచ్చేసి నా 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ రావడానికి ఏం లేదు. ఓకే. కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే, ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు, అదంతా ఏం లేదు, మళ్ళీ మేము కలిసిపోతాం అని చెప్పాడు. అంటే ఎవరిని తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశాక అప్పుడు అన్న మాట్లాడలేదు. లైక్ అంతే, మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా, ఇవేం చేయలేదా? లేదు. ఓకే. అసలు నాకు ఇప్పటికీ ఫోన్ లేదు. మీకు చెప్పాలంటే ఇంటికి వెళ్ళినాక ఒక 1 month వాడాను, అది కూడా కొంచెం పాడైపోయింది, రిపేర్ వచ్చి. ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూస్ చేసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ పోస్ట్ చేసుకుంటున్నా. నీకంటే సెపరేట్ ఫోన్ లేదు? నెంబర్ అయితే ఉంది, ఫోన్ అయితే లేదు. నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మెమొరీ ఉంది, కానీ బాడీ లేదు వేయడానికి. ఎందుకు వాడట్లే మరి ఫోన్? తీసుకోవాలి. ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు తెచ్చా ఏంటి. నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు, నేను రోజు 1 hour లైవ్ పెడతాను నా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి. ఏమని అంటారంటే, అగోరి దగ్గర ఇంత తీసుకున్నావంట, నీ బ్యాంక్ లో 30 కోట్లు ఉన్నాయంట. అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్, లేదా హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా గానీ ప్రూఫ్ తీసుకుని రమ్మండి. నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో 6 hours పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి. ఆ 6 hours నీ కళ్ళ ముందు ఉంటా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించు, నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా, బ్యాంక్ బుక్ తీసుకొస్తా, అవసరమైతే తీసుకెళ్తా కూడా. నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా. లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాన్నతో. డబ్బులు ఏమి ఇవ్వలేదా నీకు? నాకెందుకు ఇస్తా డబ్బులు? నా ఐఫోనే అమ్ముకుని అడిగి పెట్టా తినడానికి లేక. మరి ఈయనకు వస్తున్న 25,000 రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి, ఇంటికి పంపించేసుకుంటాడు డైరెక్ట్. ఇవి నీవేమో నీ డబ్బులేమో ఖర్చు పెట్టేశాడు. అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది, పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక 20 days వరకు బయటకు కూడా రాలే. ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట.